వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుపతి నుంచి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న లైవ్ డిబేట్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మొదట డివి రమణ గారు, సీనియర్ అడ్వకేట్, మదనపల్లి నుంచి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులుగా పనిచేసిన వ్యక్తి. అలాగే గుంటూరు నుంచి బాలా నవ్యశ్రీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. మీకు స్వాగతం. అలాగే ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కులాయ్ స్వామి ఉన్నారు. మీకు స్వాగతిస్తున్నాం. వీరితో పాటు తస్లీనా గారు తిరుపతి నుంచి ఇంపాక్ట్ రీజనల్ డైరెక్టర్గా, అదేవిధంగా ఆమె సైకాలజిస్ట్గా కూడా ఆమె సేవలు అందిస్తున్నారు ఈ సమాజానికి. మీకందరికీ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోంది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తే మహిళలపైన అఘాయిత్యాలు కానీ, బాలికలపైన అత్యాచారాలు కానీ, విద్యా సంస్థలో రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని గుర్రంకొండ వద్ద గౌతమి అనే ఒక యువతి పైన యాసిడ్తో దాడి చేయడంతో పాటు ఒక ప్రేమోన్మాది హత్యకు ప్రయత్నం చేసిన సంఘటన, అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన గతంలో చూస్తే ఎప్పుడు ఈ తరహా సంఘటనలు జరిగిన దాఖలాలు లేవు. కానీ వారికి ఉండే మానసిక పరిపక్వత, మానసిక స్థితి, లేకుంటే వాతావరణ ప్రభావాలు, పరిస్థితుల ప్రభావాలు ఈ విధంగా ప్రేరేపిస్తున్నాయా, లేదంటే కారణమే తెలియదు. కానీ జరుగుతున్న సంఘటనలు మాత్రం రాష్ట్రంలో తీవ్ర అలజడిని, ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ సంఘటన చూస్తే ఒక న్యాయవాదిగా డివి రమణ గారు, మీరు చెప్పండి. ఈ సంఘటనలు చాలా జరిగాయి, దీనికి సంబంధించి కోర్టులు, న్యాయాలు, చట్టాలు అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటి చూస్తే గతంలో మీ అనుభవాన్ని, ఇటువంటి సంఘటనల పైన ఎలాంటి తీర్పులు వెలువడ్డాయి, చట్టం ఏం పనిచేసింది, ఎలా చేయాల్సిన అవసరం ఉంది, నిజంగా సమాజంలో మహిళలకు, విద్యా సంస్థల్లో విద్యార్థులకు ఎలాంటి రక్షణ కల్పించాలనేది మీ అభిప్రాయంగా కనిపిస్తుంది. దీనిపైన విశ్లేషించమని మిమ్మల్ని కోరుతున్నాను. నమస్తే భాస్కర్ మరియు ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఇవాళ నిన్న అనుకుంటా జరిగిండేది అది. నిన్న గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూడా చాలా మంది జనాలు కూడా మాప్ అయినారు. మినిస్టర్ గారు కూడా వచ్చినట్లుగా తెలుస్తోంది, డిస్ట్రిక్ట్ మినిస్టర్. అయితే ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి, కానీ గతంలో మా ప్రాంతంలో జరిగింది మొట్టమొదటిసారి అనుకుంటా నాకు తెలిసి. ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదు. నిన్న ఒకరోజే నాకు తెలిసిన సమాచారం మేరకు, పత్రిక ద్వారా వచ్చిన సమాచారం మరియు చుట్టుపక్కల వాళ్ళ నుంచి వచ్చిన సమాచారము, అమ్మాయి డిగ్రీ చదువుతూ మదనపల్లిలో ఉండేది. తర్వాత డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో బ్యూటిషియన్ కోర్స్ చేసి బ్యూటీ పార్లర్లో పనిచేస్తూ ఉండేదట. ఈ మధ్య కాలంలోనే అబ్బాయి కూడా వెంటబడుతూ వన్ సైడ్లో, ఈ అమ్మాయి ఏమి యాక్సెప్ట్ చేయలేదు, వన్ సైడ్లో చేస్తూ అమ్మాయిని వేధిస్తుంటే, ప్రేమించమని వేధిస్తుంటే ఆ వేధింపులు తట్టుకోలేక తల్లిదండ్రుల వద్దకే పల్లికి వెళ్ళిపోయింది. అయితే ఇటీవల అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయ్యి, వాళ్ళ బంధువుల అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ అయిందట. నెక్స్ట్ మంత్ 29th మ్యారేజ్ ఉన్నట్లుగా ఈ అబ్బాయికి తెలిసి వెంటనే పోయి వాళ్ళ తల్లిదండ్రులు లేని సమయంలో ఇంట్లో గడివి పెట్టేసి వెంటనే ముఖం పైన, నోట్లోను యాసిడ్ జల్లేసి కత్తి తీసుకొని పొడిచేస్తాడు చాలా చోట్ల. ఇప్పుడు అబ్బాయి కూడా పోలీస్ కస్టడీలో ఉన్నట్లుగా మనకు సమాచారం. అబ్బాయి కూడా కొంత తాలూకా స్టేషన్ అరెస్ట్ చేశారు. అయితే మిమ్మల్ని నేను ఈ సమాజానికి, ఈ ప్రజలకు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మీరు చెప్పదలుచుకునేది, మేము ఏంటంటే న్యాయం ఉంది, అయితే సంఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటనలకు సంబంధించి కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి అనే విషయాన్ని అపవాదం ఉంది. అంటే న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అంతిమంగా తీర్పు అయితే వెలువడుతుంది అనేది ఒక నమ్మకం ఉంది. ఈ పరిస్థితిలో అసలు నేరాలు జరగకుండా నివారించడానికి తీసుకోవాల్సిన పద్ధతులు ఏమున్నాయని, ఏం చేస్తే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు? అసలు నేరాలు జరగకుండానే సత్వర న్యాయం జరిగినప్పుడు నేరాలు జరగకుండా ఆపడానికి అదొక ప్రధాన అవకాశం. సత్వర న్యాయం జరగటంతో పాటు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులకు సరైన శిక్ష పడాలా వెంటనే. అది కూడా ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే శిక్ష పడే విధంగా ఫాస్ట్ గా. యాక్చువల్ గా అయితే మహిళలకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేస్తారు. అయినప్పటికీ
ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యేదానికి కారణం ఏమంటే పోలీసులు కూడా ఇమ్మీడియట్ గా ఛార్జ్ షీట్ వేయకపోవడం, సాక్షులను వెంటనే కోర్టు ప్రొడ్యూస్ చేయలేకపోవడం, దానికి కొంత పోలీసు వ్యవస్థలో వాళ్ళకు కూడా స్టాఫ్ తక్కువ కావడం, కోర్టులో కూడా స్టాఫ్ తక్కువ కావడం, మరి సమాజం పైన ప్రభావం ఎట్లా చూపుతుందంటే కొన్ని ఘోరమైన నేరాలలో అత్యంత ధనవంతులు, రాజకీయ నాయకులు వాళ్ళ పైన చర్యలు ఇమ్మీడియట్ గా పెట్టుకోవడం చూస్తే అందరికి తెలిసిన విషయమే. రాజకీయ నాయకులు 10 ఏళ్ళైనా బయట ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంబంధించిన రాజకీయ నాయకుల పైన ఏమైనా ఆరోపణలు వచ్చి కేసు పెడితే వాళ్ళకు మాత్రం బెయిలే రాకుండా జైల్లోనే ఉండిపోతూ తీర్పు వెలువడేంత లోపలనే వాళ్ళకు శిక్షాకాలం కూడా పూర్తి అయిపోయే పరిస్థితి కనపడుతుంది. అదే డబ్బున్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా రమణ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నవ్యశ్రీ మీరు చెప్పండి. రమణ గారు చెప్తున్నారు ఏంటంటే నేరాలను జరగకుండా నియంత్రించడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉన్నాయి. ఇవన్నీ న్యాయబద్ధంగా తీవ్ర వేగంగా పనిచేయాలనేది రమణ గారు చెప్తున్నమాట. అయితే ఒక విద్యార్థి సంఘం నాయకురాలిగా, ఒక యువతిగా ఈ సమాజంలో విద్యా సంస్థలకు సంబంధించి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకురావాలి, ఉన్న చట్టాలని ఏ మేరకు అమలు చేయాలి, విద్యార్థి సంఘం నాయకురాలిగా మీరు వాళ్ళని చైతన్యం చేయడానికి లేదా వాళ్ళ ఆత్మ సంరక్షణ కోసం మీ విద్యార్థి సంఘం తరఫున ఏ చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఆడియో రావట్లేదు. ఆడియో చెక్ చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్ కామ్రేడ్. నేను బాలనవ్యశ్రీ లింగిశెట్టి, ఏఐఎస్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను అండ్ ఆల్సో ఏ గర్ల్స్ కో కన్వీనర్ ఆల్సో. ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటన కాదు, గుంటూరు జిల్లాలో కూడా యువత స్టూడెంట్స్ ఏంటంటే ఈ రోజుల్లో టెక్నాలజీకి అలవాటు పడిపోయి, టెక్నాలజీలో మంచి ఉంది, చెడు ఉంది. అయితే వాళ్ళు ఏంటంటే చూస్ చేసుకునేది ఎక్కువగా కూడా చెడు సైడే వాళ్ళు ప్రభావితం అవుతున్నారు. మొబైల్ ఫోన్స్ కానివ్వండి, ఈ రోజున ఇన్స్టాగ్రామ్ లైక్ ఇలాంటి యాప్స్ వల్ల కానివ్వండి, ఫేస్బుక్, టెక్నాలజీ మనం వాడుకొని దాని ద్వారా ముందుకి లైఫ్ లో కెరియర్ సెటిల్ అవడానికి ముందుకెళ్తే మనకి ఇప్పుడున్న ఏఐ కానివ్వండి అవన్నీ పనికొస్తాయి. కాకపోతే ఏంటంటే వీళ్ళు మూవీస్ లో కానివ్వండి వాటిలో చూపించే కొన్ని సన్నివేశాలకి అదే లైఫ్ అనుకొని అట్లాంటి వాటికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మేము కూడా ఏఐఎస్ఎఫ్ తరఫున ఏం చేద్దామంటే కలెక్టరేట్ ఆఫీస్ లో మన గుంటూరు జిల్లాలో కూడా ఒక సంఘటన జరిగింది. ఒక ఎస్సీ బాలికల హాస్టల్లో ఉండే అమ్మాయి డిగ్రీ చదువుతుంది, సెకండ్ ఇయర్ ఫార్మసీ. ఆ అమ్మాయి కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిపోయింది హాస్టల్లోనే. అక్కడ ఏంటంటే సిబ్బంది కూడా కొంచెం నెగ్లెక్ట్ గా ఉన్నారు. ఈ కేసుని చూసాం గుంటూరులో, కలెక్టర్ ఆఫీస్ లో కూడా లెటర్ సెండ్ చేశాం. కానీ ఏంటంటే ఎంతవరకు మనం తీసుకెళ్ళినా కానీ గర్ల్స్ ఒక స్టూడెంట్ కి తన పర్మిషన్ ఏంటి పేరెంట్స్ చెప్తారు. ఇప్పుడు ఎందుకంటే చదువుకునేది మనం ఇంటి దగ్గర ఉన్న నాలెడ్జ్ కాకుండా మనకి ఇంకా నాలెడ్జ్ ని పెంచుకోవడానికి, ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వడానికి, ఒక పొజిషన్ లో ఉండటానికే కదా చదువుకుంటుంది ఇవంతా కూడా. వీళ్ళకి ఏంటంటే అవగాహన సెమినార్స్ అనేది పెట్టడం కొంచెం ఇంక్రీజ్ చేయాలి. పోలీసులు ఏంటంటే ఇప్పుడు మేము దిశ నిర్భయ చట్టం అని పెడుతున్నాము, మేము చాలా మట్టికి చెప్తున్నాము, మా ట్రయల్ అంతా చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు. మేము వెళ్ళి మాట్లాడినా కానీ అది ఎంత మట్టికి తీసుకెళ్ళగలుగుతున్నారు అంటే ప్రజెంటేషన్ మాత్రమే అవుతుంది. అది పిల్లలు దాన్ని తీసుకోవటం లేదు ఇప్పుడున్న యువత. నవ్యశ్రీ మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మేడం తస్లీం గారు మీరు చెప్పండి. ఒక స్టూడెంట్ గా నవ్యశ్రీ రేట్ చేసిన పాయింట్ ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం అనేది సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అని చెప్పని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆవిడ. అయితే ఇదే పరిస్థితిలో ఒక సైకాలజిస్ట్ గా తల్లిదండ్రులకు కానీ లేదంటే విద్యా సంస్థల్లో ఉండే విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మీరు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? నమస్కారం అండి, నా పేరు తహసినిసా బేగం. నేను ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ విజ్డమ్ క్లబ్ తిరుపతి ప్రెసిడెంట్ అండ్ రీజనల్ డైరెక్టర్ని. అలాగే నేను వి సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తుంటాను. నేను ఇక్కడ మెయిన్ గా యాజ్ ఎ సైకాలజిస్ట్ గా నేను చెప్పాల్సిన ముఖ్యంగా ఏంటంటే అండి, ఇది మెయిన్ గా హ్యాబిట్స్ అండి. ఏ మనిషికైనా ఒక క్యారెక్టర్, మనం ఎలాంటి విత్తనాలు నాటుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్రోయింగ్ స్టేజ్ అన్నది చాలా ఇంపార్టెంట్. మొదట ఒక 9 years లోపల మనము పిల్లలకి ఎలాంటివైతే వేస్తామో విత్తనాలు, అవి సబ్ కాన్షియస్ మైండ్ లో లైఫ్ లాంగ్ వాళ్ళ క్యారెక్టర్ గా డెవలప్ అవుతుంది.
దానితో పాటు ఎన్వైరన్మెంట్, చుట్టుపక్కల ఉండే పరిస్థితులు ఇవన్నీ. ఇప్పుడు ఇంకా నవ్యశ్రీ చెప్పినట్లు సోషల్ మీడియా అన్నది 100% చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఆ సోషల్ మీడియా వల్ల మనకు భావోద్వేగాలు అనేటివి ఏర్పడతాయి. సో ఈ ప్రేమ అనేది కూడా ఒక భావోద్వేగం. సో ఎలాంటివి చూస్తున్నాము అన్న దాన్ని బట్టి మన బ్రెయిన్ లో ఆ కెమికల్ రియాక్షన్స్ అలాంటి ఇవన్నీ కూడా మనకు రిలీజ్ అవుతుంటాయి అన్నమాట. సో ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంటింగ్ అన్నది చాలా చాలా ముఖ్యమండి. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఎలా బిడ్డల్ని పెంచాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు నేర్చుకోవాల్సి వస్తుంది. ఇది ఒక కోర్స్ లాగా, ఒక విషయం లాగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ముందు అవసరం లేదు. ఎందుకంటే అవి అలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ లేవు. ప్లస్ జాయింట్ ఫ్యామిలీస్ ఉండేటివి. మదర్స్ ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకునే వాళ్ళు. ఇద్దరు పిల్లల్ని వదిలేసి ఇంట్లో టీవీలు పెట్టేసి, అంటే కొంతమంది తల్లులు, నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళే చూస్తున్నానండి. వాళ్ళు పిల్లల్ని పెట్టి తల్లిదండ్రులు ఇద్దరు బయటికి వెళ్తున్నారు. చిన్న బిడ్డలు కూడా ఇంట్లో ఉంటున్నారు. 4 ఇయర్స్ 5 ఇయర్స్ గర్ల్ కూడా ఇంట్లో ఉంటుంది. టీవీ ముందర పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మొబైల్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి సందర్భంలో అన్ని వస్తాయండి అందులో. ఏమైనా చూడొచ్చు. సో వాళ్ళు ఎలాంటివి వాళ్ళ చిన్న మనసులలో నాటుకొని పోతున్నాయి, సో ఏ రకంగా వాళ్ళ మైండ్ సెట్ తయారైతుంది అన్నది ఎవరు కూడా గమనించట్లేదు. సో ఇదే ముఖ్య కారణం అండి ఈ రోజు ఎక్కువ ఇలాంటి కేసెస్ చూడడానికి. సో క్యారెక్టర్ అన్నది డెవలప్మెంట్, హ్యాబిట్స్ అన్నది డెవలప్మెంట్, మనం ఏం ప్రోత్సహిస్తున్నాం బిడ్డలకి, ఏం ఇస్తున్నాం అనే దాని మీద తల్లిదండ్రులు, గురువులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. ఓకే మేడం, ఓకే మేడం. కులస్వామి గారు మీరు చెప్పండి. నవ్యశ్రీ చెప్పిన మాట విన్నారు, అడ్వకేట్ గా రమణ గారు చెప్పిన మాట విన్నారు, ఒక మేడం తస్లీం గారు చెప్పిన దాంట్లో సామాజిక విశ్లేషణ చేశారు. అంటే ఇప్పటి వరకు విద్యార్థి యువజన సంఘాలు ప్రధానంగా మీ హక్కులు, మీ ఆరాటము, మీ పోరాటంగా ఉంది. అయితే ఇదే సందర్భంలో విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి, హక్కులతో పాటు వారిని చైతన్యం చేయడానికి మీ ఏఐఎస్ఎఫ్ నుంచి ఎలాంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం మీకుంది? మీ ముందున్న కర్తవ్యం ఏంటి అసలు? సార్ గుడ్ ఈవినింగ్ సార్. మొదటిగా మీకు ఈ డెబేట్ లో పాల్గొన్నటువంటి సార్ గారికి, మేడం గారికి, అలానే మా ఏఐఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ లో మిత్రురాలు నవ్యశ్రీ గారికి అందరికి కూడా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి నుంచి ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదములు సార్. ప్రధానంగా మరి ఇందాక అడ్వకేట్ సార్ గారు, అదేవిధంగా మేడం నవ్యశ్రీ ముగ్గురు చెప్పినట్టు విధంగా 100కి 100 పాలు కూడా నిజమే. కానీ నా సైడ్ నుంచి ఏదంటే ఒక చిన్నది సార్, మన రాష్ట్రంలో రోజుకు చిన్న పిల్లలు 4 సంవత్సరాల పిల్ల నుంచి 80 ఏళ్ల ముసలామె వరకు కూడా మరి రేపులు, హత్యలు, దాడులు, యాసిడ్ దాడులు, ఆత్మహత్యలు ఇలా అమ్మాయిల పైన మరి జరుగుతూనే ఉన్నాయి. మరి ప్రేమ పేరుతో కావచ్చు, లేదంటే దొంగతనం కావచ్చు, లేదంటే ఆభరణాలు దొంగలించడం కావచ్చు, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి. కానీ వీటిని అరికట్టడంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఈ 2 ప్రభుత్వాలు కూడా మరి పూర్తిగా వైఫల్యం చెందాయని చెప్పి నా అభిప్రాయం. అంటే ఎక్కడో జరిగినటువంటి దానికి మా ప్రభుత్వం పైన నింద వేస్తున్నారన్నది వాళ్ళ ఆలోచన ఉండొచ్చు. కానీ మనందరం కూడా సామాజిక మాధ్యమాల్లో చూస్తూ ఉంటాం. మరి నిన్నటి రోజు అన్నమయ్య జిల్లాలో సంఘటన జరిగితే మరి ఇప్పటి వరకు కూడా ఇప్పటికే చాలా సోషల్ మీడియాలో వాళ్ళ ఫాదర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్త, మరి ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ తో మరి అంటే రాజీ ప్రయత్నం చేకూర్చేటువంటి పద్ధతులు. అంటే నిన్న జరిగినటువంటి ఘటన కావచ్చు, లేదంటే మొన్న జరిగినటువంటి ముచ్చుమర్రి ఘటన కావచ్చు, లేదంటే కలకత్తాలో జరిగినటువంటి ఆర్జీ కాలేజీలో సంఘటన కావచ్చు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా సంఘటనల వెనుక, అత్యాచారాలు జరిగినటువంటి బాధితుల వెనుక ఎవరైతే అత్యాచారాలు చేసింటారో వాళ్ళని వెనకేసుకో రావడానికి రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవుతా ఉన్నారు సార్. ప్రధానంగా ఎందుకంటే అది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. కానీ రాజకీయ నాయకుడు కొడుకు అయినా కానీ, లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీస్ అయినా కానీ, ఎవరైనా కానీ తప్పు చేస్తే ఆ శిక్ష కఠినంగా ఉండాలా. మన రాష్ట్ర గవర్నమెంట్ ఏమో దిశ చట్టం ఉంది. ఆ దిశ చట్టం వల్ల ఎవరికి కూడా ఏ అమ్మాయికు, ఏ మహిళకు సార్ స్వామి దిశ చట్టానికి సంబంధించి అడ్వకేట్ రమణ గారు రెస్పాండ్ అవుతారు. గతంలో చెప్పింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం చేయలేదు, అది నామమాత్రంగా పత్రికలకే మిగిలిందని చెప్తున్న మాట. అయితే మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రమణ గారు మీరు చెప్పండి. మిత్రుడు కులాస్వామి 2 పాయింట్ రైజ్ చేశాడు. ఏమంటున్నారంటే ఆయన మీరు చెప్పినట్లే ఈ జరిగిన నేరాలు ఏదైనా సరే, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ, లేకుంటే అత్యాచారాలు ఏ సంఘటన జరిగినా పెద్దలకే న్యాయం జరిగే విధంగా జరుగుతుంది తప్పిస్తే
అసలు బాధితులకు న్యాయం జరగడం లేదు అని ఆయన మాట అయితే, ఇక్కడ కూడా ఏదైతే నిన్న అన్నమయ్య జిల్లాలో గౌతమి ఈ దాష్టీకానికి గురైందో, వీళ్ళ ఈ నిందితుడు ఎవరు ఉన్నారు గణేష్, వాళ్ళ నాన్న కూడా తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా ఉంటూ అనంతపురం జిల్లాలోనే ఒక ఎమ్మెల్యేకి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. అందువల్లనే ఈ కేసును మాఫీ చేయడానికి మరోసారి ప్రయత్నం జరుగుతుందనేది కులాయిస్వామి చెప్తున్న మాట. మొదట మీరు అన్నట్లు ఈ అపసవ్య పరిస్థితిని నివారించడానికి చట్టం తన పని తాను చేయాలి, న్యాయం తన పని తాను చేయాలి. అంటే దీన్ని ఎలా వ్యవహరించాలనేది మీరు అభిప్రాయపడుతున్నారు? మన కులాయి స్వామి చెప్పినట్లు ఆయన విప్లవ విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు, వామపక్ష విద్యార్థి సంఘంలో పనిచేస్తున్నాడు కాబట్టి సహజంగా వెంటనే ప్రభుత్వం పైనే ఆపాదించడం పరిపాటి. మామూలుగా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇట్లానే చేస్తాయి. బట్ చెప్పాలంటే చాలా పక్కబందీగా ఉన్నాయి. ప్రభుత్వాలు అనేది ప్రామాణికం కాకుండా జరిగిన సంఘటన ప్రామాణికంగా తీసుకొని బాధితులకు న్యాయం చేయాలనేది కులాయిస్వామి చెప్తున్న మాట. మనము ప్రభుత్వాన్ని తప్పుపట్టే ముందు వాళ్ళు తీసుకున్న చర్యలు ఎంతవరకు ఉన్నాయి, కరెక్టా కాదా అని చూడండి. నిన్న జరిగిన వెంటనే ముద్దాయిని కస్టడీలోకి తీసుకున్నారు. మనం ఇక్కడ పోలీసులు కానీ న్యాయ వ్యవస్థను కానీ ప్రభుత్వాన్ని కానీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. మనం తల్లిదండ్రులుగా కానీ ఎవరైతే విక్టిమ్స్ గా ఉన్నారో వాళ్ళు కూడా, ఈ అమ్మాయిని దాదాపు 1 year నుంచి అబ్బాయి వేధిస్తున్నట్లుగా తెలిసింది. వెంటనే పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అబ్బాయిని ఈ ఘటన జరగకుండా ఆపగలిగే ఉండేవారు. ఏమంటే మనకు ముందటి నుంచి బయటపడితే సమాజంలో ఇది అవమానం అని తల్లిదండ్రులు భావించడం వల్ల మన సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు కదా, సైకాలజిస్ట్, వాళ్ళకు కూడా బాగా తెలుసు ఈ విషయం. క్రైమ్ జరగకుండా నిరోధించడానికి క్రైమ్ కు ఎవరైతే పాల్పడతాడో వాడిని ముందుగానే గుర్తించి వాడిని కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా దీన్ని నివారించవచ్చు. మొట్టమొదటి మనం నివారణ చర్యలు జరిగిన తర్వాత ఏం జరిగినా, ఇప్పుడు అమ్మాయి సర్వైవ్ అయితే అవుతుందేమో కానీ లైఫ్ లాంగ్ ఫేస్ డిస్ఫిగరేషన్ ఉంటుంది. అమ్మాయికి ప్రతి క్షణం గుర్తొస్తుంది. వాడిని నువ్వు చంపినా ఈ అమ్మాయి రికవర్ కాదు, వాడిని ఉరివేసినా లేకపోతే వాడి దగ్గర ఆర్థికంగా నష్టపరిచినా ఈ అమ్మాయి అయితే రికవర్ కాదు కదా, ఎంత శిక్ష పడినా. సో అలాంటి నేరాలు జరగకుండానే మనం ప్రికాషన్స్ గా ఏవైతే ఇప్పుడు 1 year దొరుకుతున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి కానీ పోలీస్ స్టేషన్ కి నేరుగా పోయి కంప్లైంట్ ఇచ్చింటే పోలీసులు సరైన చర్య తీసుకొని ఈ సంఘటన జరగకుండా ఆపగలిగే వాళ్ళు. దీని పట్ల కొంత అవగాహన పెంచాలి అమ్మాయిల్లో. మరొకటి ఏమంటే, అమ్మాయిలు మనం అబలము, మనకు శక్తి లేదు అబ్బాయిలను ఎదుర్కొనే అనే ఒక మానసికంగా అట్లా ప్రిపేర్ అయినారు. వాళ్ళను మానసికంగా ప్రిపేర్ చేయాలి. చిన్నప్పటి నుంచే కరాటే క్లాసులు ఇట్లాంటి క్లాసులు పెట్టి వాళ్ళను భౌతికంగా స్ట్రాంగ్ చేయాలి. అబ్బాయికి మేమేం తక్కువ కాదు, మా పైన అటాక్ చేస్తే మేము అటాక్ చేస్తాము అనే మానసిక స్థైర్యాన్ని అమ్మాయిల్లో పెంచినప్పుడే ఇలాంటి సంఘటనలన్నీ జరగకుండా పోయేదానికి మనం అవకాశం ఉంటుంది సమాజంలో. రైట్ మేడం తహసీన్ గారు, మీరు చెప్పండి. విద్యా సంస్థల్లో విద్యార్థులకు చదువుతో పాటు వాళ్ళ ఆత్మరక్షణకు సంబంధించినటువంటి విద్యలు నేర్పించాల్సిన అవసరం ఉందనేది ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిపైన ఒక సైకాలజిస్ట్ గా మీరేమంటారు? ఎస్ సార్, 100% ఇది అవసరం అండి. ఎందుకంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇంతకు ముందు ఎలా అయితే బయట గ్రౌండ్ లో ఆడుకునే వాళ్ళం, ఏం ఉండవు కాబట్టి మనకు టీవీలు కానీ ఫోన్లు కానీ. సో చక్కగా ఫిజికల్ గా దూకడం, ఆడుకోవడం, పక్కింట్లతో ఇంటరాక్షన్, మాటలు ఇవన్నీ ఉండేవి, మానవ సంబంధాలు. సో ఇప్పుడు ఇవన్నీ తగ్గిపోయాయి. ఎంతసేపు ఇంటర్నల్ గా రిసీవింగ్ అండ్ వాళ్ళు ఏం రిసీవ్ చేస్తున్నారో అది వాళ్ళ క్యారెక్టర్ గా మారిపోతుంది అనమాట. సో బయట వాళ్ళకి ఎగ్జిబిట్ అవుతా ఉంది. సో ఇది 100% అవసరము. చిన్నగున్నప్పటి నుంచి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఫిజికల్ యాక్టివిటీ అన్నది 100% అవసరం. దాని వల్ల వాళ్ళలో జరిగే హార్మోన్లు, భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి ఇంకో వైపుకు డైవర్షన్ అవుతాయండి. సో పాజిటివ్ థింగ్స్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి వాళ్ళు తయారవుతారు. సో ఇది కొంతమంది తల్లిదండ్రులు రెగ్యులర్ గా ఉండి ఈవెన్ చూస్తున్నాను, వాళ్ళు డిఫరెంట్ యాక్టివిటీస్ కి తీసుకెళ్తున్నారు. బట్ అన్ని చోట్ల అవి సాధ్యపడవు. ఇప్పుడు మామూలుగా ఎక్కువ క్రైమ్స్ ఇవన్నీ చూస్తా ఉన్నామంటే
ఒకటి మనము వాళ్ళ యొక్క పేరెంటింగ్ అన్నది కరెక్ట్ గా లేదన్నదే ఫైనల్ గా చెప్పాలా. అది డబ్బు ఉన్న Right. వాళ్ళలో కావచ్చు, డబ్బు లేని వాళ్ళలో కావచ్చు. సో వాళ్ళకి బిడ్డని పెంచే దాని మీద అవగాహన లేదు. అదే ముఖ్యంగా. సో బిడ్డల్ని చక్కగా కావాల్సిన వేరే ఎన్నో నైపుణ్యతల్ని వాళ్ళని ఇది చేయాలా. దెన్ మెంటల్ గా అమ్మాయిని బలహీనురాలు అనకుండా, సో యూ క్యాన్ డూ ఎనీథింగ్. ఈవెన్ మేరీ కామ్ లాంటి మేరీ కామ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆల్సో తను మళ్ళీ రీగెయిన్ అయిపోయి మళ్ళీ చక్కగా తను బాస్కెట్ బాల్ ఆడింది. సో ఇలా కరణం మల్లేశ్వరి గారు కావచ్చు, ఇట్లా వీళ్ళవన్నీ స్టోరీస్ ఒక మదర్ గా, ఒక పేరెంటింగ్ గా అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చెప్తూ వాళ్ళని ఖచ్చితంగా మెంటల్ గా, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా పెంచాల్సిన అవసరం అయితే 100% ఈ రోజు సమాజంలో ఉందండి. మనతో సావిత్రి గారు కూడా అనంతపురం నుంచి జాయిన్ అయ్యారు. మేడం వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. నవేసి చెప్పమ్మా, ఇప్పుడు మేడం 2-3 విషయాలు ప్రస్తావించారు. అంటే విద్యార్థి దశ నుంచి గతంలో పోలిస్తే విద్యార్థులకు స్వేచ్ఛ లేకుండా కేవలం చదువులకు పుస్తకాల పురుగులుగా మార్చేశారు. విద్యా విధానాలు తయారైపోయింది. అంటే కార్పొరేట్ విద్యలు ఈ పరిస్థితి తీసుకొచ్చాయని అంటున్నారు. అయితే ఏఐఎస్ఎఫ్ గా మీ ప్లాట్ఫారం పైన ఎంతసేపటికి స్కాలర్షిప్లు, ఉపకార వేతనాలు, లేకుంటే ఈ కాస్మోటిక్ ఛార్జెస్, పుస్తకాలు ఇవే కాకుండా విద్యార్థులలో ప్రధానంగా బాలికల్లో మేము సైతం నిలబడాలి, ధైర్యంగా ఉండాలని మేడం సూచిస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి మీ వేదిక పైన ఎలాంటి చర్చలు జరగడానికి, నిర్ణయాలు చేయడానికి, కార్యక్రమాలు తీసుకోవడానికి మీకు అవకాశం ఉంది? ఆ విధంగా తీసుకునే ఆలోచన మీ ఏఐఎస్ ఉందా? కామ్రేడ్, ఫస్ట్లీ అసలు లీడర్ అంటేనే సమస్య వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ ఆలోచించడం కాదు, ఆ పద్ధతి కాదు. మా ఆర్గనైజేషన్ పరంగా ప్రతి ఒక్కళ్ళు థింక్ చేసే విధానం ఎలా ఉంటదంటే, మాకు నిర్మాణం కానివ్వండి, ఏదైనా వచ్చే సమస్యని ముందుగానే అంచనా వేసి ఆ సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి ట్రైన్ తీసుకొని మరి విద్యార్థుల కోసం పాటుపడుతూ నిరంతరం పోరాటాలు చేసే ఆర్గనైజేషన్ మాది. అయితేను ఇప్పుడు దిశ నిర్భయ కేసు చూసాము, ట్రైనీ డాక్టర్ మౌమిత గురించి కూడా జరిగిన ఇన్సిడెంట్ చూసాము. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ కు వెళ్ళి చెప్పాము, సార్ ఇలా జరుగుతున్నాయి, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, గర్ల్స్ కి సంబంధించింది, ఉమెన్స్ కి ఈ రేప్ అటెంప్ట్స్ కానివ్వండి, లేకపోతే హెరాస్మెంట్స్ కానీ పెరిగిపోతున్నాయి, మాకు ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మీరు అమలు చేస్తే ఇప్పుడు ఒక సమస్య జరగంగానే దాని మీద ఒక 10 రోజులు చేసేసి ఏదో తర్వాత సైలెంట్ అయిపోవటం కాదు. మధ్యలో ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారు పొలిటికల్ గా, వాళ్ళు ఒక బాధితురాలకి కానివ్వండి, ఒక బాధితుడు కానివ్వండి, ఆఖరికి న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అంటే ఈ ప్రాసెసింగ్ లో పోతా ఉంటే ఆగిపోతున్నారు, డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. పక్కన ఉన్న సమాజమే అలా వెళ్తే ఇలా అయిపోతుంది, ఇలా వెళ్తే ఇలా అయిపోతుంది అని మేడం చెప్పారు. ఇప్పుడు పిల్లలు 7th నుండి 10th స్టేజ్ లోనే పిల్లలకి అది మైండ్ సెట్ ప్రాపర్ గా పెట్టుకోవడానికి అదొక పీరియడ్ అని చెప్పేసి చెప్పారు. అదే టైం పీరియడ్ లో ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయి, స్పోర్ట్స్ అవర్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మనీ ఒకటి ఉంటే చాలు చేతిలో ఏదైనా చేసేయచ్చు, మనం చదవండి అనే చెప్తున్నారు. కానీ ఎంత చదువుకొని ముందుకు పోయినా, ఎన్ని మార్కులు ముందుకు పోయినా స్కిల్ లేకపోతే రేపు ఏదైనా జాబ్ వస్తుందా? రేపు ఏదైనా మాట్లాడగలరా? ఒక కంపెనీలో ఎంప్లాయ్ గా పనిచేయాలంటే ఎన్ని ప్రెజర్స్ తట్టుకోవాలో, ఎలా ఉండాలో. అదే ఒక అమ్మాయికి పెళ్లి చేసి పంపించామంటే ఆ కుటుంబంలో, వెళ్ళబోయే కుటుంబంలో ఒక జీవితం బాగుపడ్డా, ఒక ఇల్లు బాగుపడ్డా, చెడిపోయినా ఏదైనా గానీ ఒక ఆడపిల్ల వల్లే ఫస్ట్. వాళ్ళని గనక ఇప్పుడు చూస్తున్నాం, ఒక సమస్య వచ్చింది, అమ్మ నన్ను ఇలా వేరే వాళ్ళు ఏదిస్తున్నారు అని చెబుతుంటే ఎలా ఉందంటే ఈ రోజు పేరెంట్స్ సైకాలజీ, ఈ విషయం బయటికి చెప్పామంటే మా పరువు పోతుంది. ఏనండి పరువు? నాకు తెలియక అడుగుతాను. కన్న కూతురు పెంచుకున్నారు, ఇన్ని సంవత్సరాలు చేశారు, ఒక ఇబ్బంది వచ్చింది అంటే కూతురు చెప్పుకొని మనం ఇలా నీకు నేనున్నాను, ధైర్యంగా ఉండు, కొడితే కొట్టించుకోవటమే కాదు తిరిగి కొట్టడం కూడా నేర్చుకో, నువ్వు మాట అంటే పడటమే కాదు తిరిగి సమాధానం చెప్పడం కూడా చేతనవ్వాలి, నీకొచ్చిన ప్రాబ్లం నే నువ్వు సొల్యూషన్ చేసుకోవటం రాకపోతే రేపు జీవితంలో ఎదురయ్యే సమస్యలని ఎవరుండి నీ చేయబట్టుకొని నడిపిస్తారు? ఒక అబ్బాయి నుంచున్నాడు, బాగుపడ్డాడు అంటే వెనకాల వాళ్ళ అమ్మ మంచిదనం కానివ్వండి, వాళ్ళ అమ్మ పెంపకం కానివ్వండి, లేదు తన భార్య ఇచ్చిన సపోర్ట్ కానివ్వండి, సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ గా ఒక పర్సన్ ఉంటున్నాడు అంటే అదే వాళ్ళకి ప్రైమరీ లెవెల్ నుండి చెప్తాం, మేము ఉన్నాం నీకు ఏ సమస్య వచ్చినా గానీ అని చెప్పేసి వాళ్ళకి ఒక సమస్య మీద అవగాహన తీసుకునే, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. ఎలా అంటే దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్, 10th క్లాస్ సిలబస్ తీసుకొచ్చి
సెకండ్ క్లాస్ చదివే స్టూడెంట్ కి ఇచ్చి Okay, చదవండి okay. ఎగ్జామ్ రాయండి అంటే రాస్తాడా? ఈ లవ్ అఫైర్స్ కూడా ఈ రోజు నడుస్తుంది అదే. Okay, నా ఒక okay. పర్సనల్ అర్థమా? ఒపీనియన్ ఏంటంటే, నవ్యశ్రీ, ఎందుకంటే ఆఫ్టర్ నవ్యశ్రీ మళ్ళీ మళ్ళీ మీ ఆఫ్టర్ దగ్గరికి అంటే వస్తాను. బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ నవ్యశ్రీ మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఇప్పుడే మనతో అనంతపురం జిల్లా నుంచి ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి గారు జాయిన్ అయ్యారు. అమ్మ చెప్పండి, నవ్యశ్రీ మాట్లాడింది మీరు విన్నారు. ఇప్పటికి ఒక తల్లిదండ్రుల బాధ్యత ఏంటని చెప్తున్నారు. అలాగే రమణ గారు మధ్యలో ఉన్నారు, అడ్వకేట్ ఆయన, మదనపల్లి బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. అయితే ఈ నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన సంఘటన అనేది చాలా దారుణమైంది. దీనికి సంబంధించి విద్యార్థులు కానీ మహిళల పైన జరిగే అకృత్యాలు నివారించడానికి ముందుగా తల్లిదండ్రులు ముందు పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలనేది ఒకటి చెప్తుంటే, వారిని బాలికలుగా కాకుండా వారిని అర్థం చేసుకొని వారికి ఏం కావాలనేది చేయాలనే విషయాన్ని నవ్యశ్రీ గుర్తు చేస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటమ్మా? సార్, సావిత్రి గారు. అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న అందరికీ నమస్కారము. సార్ వినిపిస్తుందా సార్? వస్తుందమ్మా, మాట్లాడండి. హలో, మీ వాయిస్ అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నమస్కారము. ఈరోజు నిన్న జరిగిన అన్నమయ్య జిల్లా ఘటనే కాదు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ మహిళల పైన అమ్మాయిల పైన జరుగుతున్న దాడులు అందరం చూస్తున్నదే. ఈరోజు ముఖ్యంగా తల్లిదండ్రుల వైపు నుంచి అలాగే ప్రభుత్వము దీనికి ముఖ్య కారణం. ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? ఇలాంటి వాటిని పునరావృతం కాకుండా చేయాలంటే ప్రభుత్వము కఠినంగా చట్టాలను అమలు చేయాలా, ఒకటి పాయింట్. అలాగే ఈరోజు డ్రగ్స్, మద్యము విచ్చలవిడి అయిపోయింది రాష్ట్రంలో కూడా కానీ దేశంలో కూడా. ముఖ్యంగా రాష్ట్రంలో పెరిగిపోయినాయి. ముఖ్యంగా మరి సెల్లు కూడా వాడకం కూడా ఏదైనా కానీ టెక్నాలజీని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ వైపు ఉంది, సమాజం వైపు నుంచి ఉంది. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఏదైనా ఇప్పుడు సమాజం చూస్తే ఒక ఆదిమ సమాజంలోకి నెట్టారేమో అనేది అనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు చెప్పేంత టైం కూడా లేదు వారి పనుల వల్ల. ఎవరు దీనికి కారణం? ముఖ్యంగా ప్రభుత్వం, చుట్టుపక్కల ఉన్న మన సమాజం. పిల్లలేమో ఇళ్లలో ఉంటారు, తల్లిదండ్రులేమో పనులకు పోతారు, జాబ్స్ చేస్తారు మహిళలు. ఇంకెవరు నేర్పించాలా? ఏది ఉమ్మడి కుటుంబం అయితే అంతకుముందు చిన్న అత్త గాని, మామలు గాని, అవ్వలు గాని, తాతలు గాని చిన్న చిన్న విషయాలు చెప్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు వ్యక్తిగత కుటుంబం వచ్చిన తర్వాత, ఉమ్మడి కుటుంబం పోయి వ్యక్తిగత కుటుంబాలు వచ్చిన తర్వాత ఇవన్నీ బాగా ఇదైపోయింది. కుటుంబాలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి. అందుకని మేము ఒకటే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము, ఎవరికైనా కానీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముందు జాగ్రత్తలు తీసుకోకుండా జరిగిన తర్వాత జరిగినదనేది కూడా కాదు, ఎవరైతే ఈ మృగాలు ఉన్నారో ఆ మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలా. దీనికి వెనక ఆ కఠిన చట్టాలు, కఠిన చర్యలు తీసుకోవాలి. దీని వెనక రాజకీయ నాయకులు కూడా ఉంటున్నారు. ఎందుకు రాజకీయ నాయకులు? అలాగే పోలీసు వాళ్ళు కూడా ఎవరు? పోలీసు కానీ మొత్తం సిబ్బంది అంతా ఎవరు? రాజకీయ పార్టీలు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు రాజకీయ పార్టీలు చెప్పినట్టే వింటారు. అలా కాకుంటే మరి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. పుట్టపర్తి జిల్లాలో బళ్ళారి నుంచి వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ భార్యను తీసుకొని ఇక్కడ పుట్టపర్తి సత్యసాయి జిల్లాలో వాళ్ళు కాపురం ఉంటున్నారు. కాపురం అన్న తర్వాత ఒక ఫ్యాక్టరీ కడుతుంటే అక్కడ వాచ్మెన్ గా ఉన్న తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా అత్తా కోడలను, తండ్రి కొడుకును కట్టేసి అత్తా కోడల పైన సామూహికంగా మానభంగం చేసిన 5 మంది. ఇక్కడ ఏదైనా సంఘాలు ఏదైనా చేస్తారని చెప్పేసి బెంగళూరు పంపించారు ఇక్కడున్న ఎస్పీ గారు. ఎంతవరకు సమంజసం ఇది? అందుకని ఏదైనా మహిళల పైన జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రభుత్వం పైన బాధ్యత ఉంది. ముఖ్యంగా ఈరోజు స్కూల్స్ వల్ల టీచర్లు నేర్పించాల్సిన బాధ్యత ఉంది. పేరెంట్స్ ఈరోజు అవేర్నెస్ క్యాంప్స్ ఎందుకు పెట్టడం లేదు? కాలేజీలో ఎంతసేపు మార్కులు, లేదంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, లేదంటే మా అబ్బాయి ఇంజనీర్ కావాలా, మా అమ్మాయి ఇంజనీర్ కావాలా, ఎంతసేపు ఉన్నారు. కానీ మనం సమాజం గురించి ఏం నేర్పిస్తున్నాం పిల్లలకు అనేది దృష్టి పెట్టాలా. ముఖ్యంగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎంతసేపు సాఫ్ట్వేర్ రా, డాక్టర్ రా, ఐఏఎస్ లా, ఐపీఎస్ లా దీనిపై. రైట్ మా. అయితే రమణ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు సావిత్రి గారు రైజ్ చేసిన పాయింట్లలో ఇంతకుముందు నవ్యశ్రీ గాని మేడం గాని దిశ నిర్భయ చట్టాలతో పాటు సావిత్రి గారు ఒక మాట అన్నారు, కేవలం ఇక్కడ జరుగుతున్న పరిస్థితులే కాదు, ఫోన్ టెక్నాలజీ వల్లే కాదు, డ్రగ్స్ అంశం కూడా తెరపై తీసుకొచ్చారు.
ఈరోజు Yes, ma'am. ప్రయాగంలో జరుగుతుంది. ఒక్క విషయం సార్, Yes, ప్రయాగంలో I- జరుగుతుంది. మన అమ్మా, సమాజం ఒక్క ఎట్టుపోతుంది అనేది ఆలోచించారా? ఇలాంటి అదే. అయితే సమాజాన్ని చూసి రమణ గారు మీరు వెంటనే చెప్పండి. ఏం నేర్చుకుంటారు? ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం అమ్మా. ఈ ఉన్నతమైన దిశ నిర్భయ ఓకేమ్మా. దిశ నిర్భయ చట్టంతో పాటు ఎంత ఈ ఎంత డ్రగ్స్ ఇబ్బందికరంగా ఉంది. ప్లీజ్ మళ్ళీ వస్తానమ్మా మీ దగ్గరికి. ఒక్క నిమిషం. అంటే దిశ నిర్భయ చట్టంతో పాటు ఆ, డ్రగ్స్ ఓకే. అనేటివి కూడా ఓకే. విద్యా సంస్థల్లో ఈ రోజు ఎక్కువైపోయాయి. అంటే ఈ ప్రభుత్వ శాఖల మధ్య అంటే పోలీస్ కానీ ఆ డిపార్ట్మెంట్ సంబంధించి కోఆర్డినేషన్ ఉందా? అంటే నివారించడానికి వీళ్ళ యంత్రాంగం లేదా? ఒకవేళ ఉంటే చట్టపరంగా వీరిపైన తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటి? ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం? ఆమె చెప్పినట్లు డ్రగ్స్ కల్చర్ కూడా బాగా పెరిగిపోయింది ఈ మధ్య కాలంలో. మొన్ననే న్యూస్ చూశారు, ఇక్కడ నేపాల్లో దాదాపు కొన్ని వేల కేజీల గంజాయి పట్టుబడింది. అది మన రాష్ట్రంతోనే లింక్ కలిపారు, మన రాష్ట్ర రాజకీయ నాయకులతో లింక్ కలిపారు. ఇది ఈ డ్రగ్ కల్చర్ వల్ల కూడా అబ్బాయిలు వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ కంట్రోల్లో ఉండడం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో కూడా తెలియదు. అమ్మాయిల పైన జరిగే అఘాయిత్యాలకు చట్టాలైతే చాలా పకడ్బందీగా చట్టాలు చేస్తున్నారు. వాళ్ళకు బెయిల్ రావడంలో కూడా అంత ఈజీగా రావడం లేదు. నీకు ఒక మర్డర్ కేసులో బెయిల్ ఎన్ని రోజులు పడుతుందో, ఇప్పుడు ఈ కేసు జరిగింది కదా, ఆ అబ్బాయి రావడానికి మామూలుగా ఛార్జ్ షీట్ వేయకపోతే 90 రోజుల్లో బెయిల్ ఇవ్వాలి. ఛార్జ్ షీట్ వేసేస్తే ఎన్ని రోజులకైనా వాళ్ళ కోర్టు ఇష్టం. దీంట్లో చూడండి, ఖచ్చితంగా 2 months లోపలైతే బెయిల్ రాదు. సో కోర్టులు పోలీసులు కరెక్ట్ గానే ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్, దాంట్లో పంచాయతీలు, సెటిల్మెంట్లు, పేరెంట్స్ కొంత తగ్గడము, ఈ సమాజ ప్రభావం కూడా బాగా పెరిగింది. మరి సమాజాన్ని కూడా మనం బాగా చైతన్యపరచాలి. మనం ఒక అన్యాయం జరిగినప్పుడు వానికి శిక్ష పడేటట్లుగా, ఎవడైతే నిందితుడు ఉంటాడో వానికి ఖచ్చితంగా నేరం చేసుకుని శిక్ష పడేటట్లుగా ప్రతి ఒక్కరూ సహకరించి, సమాజంలో ఉండేవాళ్ళు, తల్లిదండ్రులు, బంధువులు, సమాజ కార్యకర్తలు, వీరంతా కూడా ఎప్పుడైతే అందరూ కలిసికట్టుగా పనిచేసి నేరం చేసిన వానికి ఖచ్చితంగా శిక్ష పడేటట్లు చేస్తారో అప్పుడు సమాజంలో నేరం సంఖ్య తగ్గుతుంది. నేను ఇటీవలనే ఒక 6 months బ్యాక్ ఒక నార్వే కంట్రీ ఆడ చూస్తే కంప్లీట్ 0 క్రైమ్. అమ్మాయిలు అర్ధరాత్రిలో పోతుంటారు, స్వేచ్ఛగా పోతుంటారు, ఎలాంటి జంకు బంకు లేకుండా పోతుంటారు. మరి ఆ విధంగా సమాజాన్ని తీసుకురావాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉండే రాజకీయ పార్టీలదే. ఓకే. అంటే మీరు అంటున్నారు పౌర సమాజం కోసం, పౌర హక్కుల కోసం పనిచేసే సంఘాలు, పార్టీలు కూడా బాధ్యతగా పనిచేయాలి, ఆ దిశగా చైతన్యం చేయాలనేది మీరు చెప్తున్న సూచన. అమ్మ సావిత్రి గారు చెప్పండి. రమణ గారు అంటున్నారు కేవలం హక్కులు పోరాటాల కోసంతో కాకుండా వాటితో పాటుగా సమాజ కోసం పనిచేసే మీలాంటి సంస్థలు, వ్యక్తులు ఈ వ్యవహారాలను చక్కదిద్దడానికి మీ వంతు బాధ్యతగా కర్తవ్యము ఎలా ఉండబోతుందనేది. సావిత్రి గారు. రమణ గారు ఒక పాయింట్ చెప్పారు, ప్రభుత్వాల పైన పార్టీల పైన పడే కంటే దానికంటే ముందు పౌర సమాజం కోసం పనిచేసే సామాజిక కార్యకర్తలు, సంస్థలు అత్యంత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? సార్ నమస్తే సార్, వినిపిస్తుంది సార్? చెప్పండి అమ్మా, మాట్లాడండి. ఇప్పుడు సార్ మాట్లాడినట్టు ఇప్పుడు చట్టాలు అమలు చేస్తున్నామని చెప్తున్నారు. చట్టాలు కూడా ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. సో ప్రభుత్వం ఏం చెప్తే చట్టాలు అమలు చేస్తున్నారు. ఒక విషయం గమనించాలి మీరు. రమణ గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే చట్టాలు, న్యాయాన్ని ఉన్నాయి, దానికంటే ముందు పౌర సమాజంలో కొద్దిగా ఇంకా చైతన్యం తీసుకురావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఐద్వాగా మీరు ఎలాంటి అడుగు వేయబోతున్నారు? మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ అమ్మాయిల్లో కూడా అబ్బాయిల్లో కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కాలేజీలలో కానీ, ఇంటర్మీడియట్ కానీ, 10th class కానీ, డిగ్రీ పిల్లల్లో మానసిక వైద్యుల నిపుణులను పిలిపించి, డాక్టర్స్ పిలిచి, లేదంటే సమాజంలో ఏం జరుగుతున్నాయి, ఎలా ఉండాలా, లేదంటే కరాటీనా, లేదంటే ఇంకా వాళ్ళకు ఏదైతే ప్రశ్నించే తత్వం రావాలా, ఎట్లా చదువుకోవాలా, ఎలాంటి నేర్చుకోవాలనే దాంతో మేము అవేర్నెస్ క్యాంప్స్ విస్తృతంగా అన్ని జిల్లాల్లో మేము ఏర్పాటు చేస్తున్నాం.
ముఖ్యంగా మా అమ్మాయిలకు ప్రతి కాలేజీలో కానీ కరాటే శిక్షణ నేర్పించాలి. అలాగే పిల్లలకు ఎంతసేపు టీచర్ల వైపు నుంచి కాకుండా ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టాలి. ఇంకొక విషయం సార్, గత 3 నెలల కిందట కూడా ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి ఏదైతే ఉన్నారో అన్ని స్కూళ్ళల్లో పేరెంట్స్ ని పిలిపించి మీటింగ్ పెట్టారు. అది ఒక మంచి విషయమే. పేరెంట్స్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక సామాజిక కార్యకర్తను కానీ, లేదంటే ఒక డాక్టర్స్ కానీ, లేదంటే ఆర్గనైజేషన్ వివిధ మహిళా సంఘాల్లో పనిచేసే వాళ్ళని కానీ, లేదంటే మంచి నిపుణులైన వాళ్ళని ఆ స్కూళ్ళకి పంపించి, స్కూళ్ళలో ఏం చెప్తారు, టీచర్లు ఏం చెప్తారు, పేరెంట్స్ పిల్లలు అందరినీ కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా కానీ పేరెంట్స్ మీటింగ్ పెట్టించి ఆ మహిళలకు వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా పిల్లలు అందరు కూర్చున్నప్పుడు కంపల్సరీగా రావాలన్నప్పుడు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు ఒక మానసిక వైద్య నిపుణులు రమ్మని చెప్పాలా, ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళని రమ్మని చెప్పాలా, అలాగే ఏదైతే పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రమ్మని చెప్పి పేరెంట్స్ పిల్లల పైన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా, పేరెంట్స్ ఎలా పిల్లలతోటిగా ఎలా బాధ్యత వహించాలనేది కూడా పేరెంట్స్ కు ముఖ్యంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ముఖ్యంగా పేరెంట్స్ కూడా ఇద్దరు భార్యాభర్తలు పని చేస్తే తప్ప కుటుంబం గడవలేని పరిస్థితి. అలా అని చెప్పేసి ఈరోజు కుటుంబం అది జరగలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇద్దరు పనులు పోవాల్సిందే. పనులు కాబట్టి పిల్లలు వదిలిపెట్టుకోవాల్సిందే. ఈరోజు సంఘం పెట్టుకోవడం బిడ్డను ఒక్క నిమిషం ఓకే ఓకే అమ్మా, ఓకే ఓకే. బిడ్డను సంఘంలో పెట్టుకొని పనులకు పోతున్నారు. ఆ బిడ్డ ఆలన పాలన చూసుకునే బాధ్యత ఎవరిది? అలాంటి ఆలన పాలన చూసుకునే బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు అలా చేయాల్సిన అవసరం లేదు కదా. అందుకని ప్రభుత్వం దీని బాధ్యత తీసుకొని కాలేజీలలో కస్తూర్బా హాస్టల్స్ లలో ముఖ్యంగా ప్రైవేటు గవర్నమెంట్ హాస్టల్స్ లో కానీ అవేర్నెస్ క్యాంప్స్ విస్తృతంగా ఏర్పాటు చేయాలి. పిల్లలకు మానసిక ఒత్తిడిని తగ్గించాలి. ముఖ్యంగా ఈరోజు పిల్లలకు మానసిక ఒత్తిడి ఎట్లుందంటే చాలా భయంకరమైన పరిస్థితున్నాయి. ఈరోజు నారాయణ కానీ చైతన్య కాలేజీలలో కానీ ఎంత ఒత్తిడితో ఉన్నారంటే ఒకసారి పరిశీలన చేస్తే బాగుంటుంది. ఈరోజు చాలా మంది అమ్మాయిలు కూడా ఒత్తిడికి గురి అనారోగ్య కారణాలు కూడా పడుతున్నారు. చదువులు మార్కులు ర్యాంకులు ఇవే తప్ప ఇంకేం లేదు. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మానసిక పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. అందుకు దీని అంతటికి కారణము పేరెంట్స్ వైపు నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. ముఖ్యంగా అశ్లీల చిత్రాలు ఉన్నాయి. ఈరోజు గంజాయి ఉంది. ఈరోజు టన్నుల కొద్ది వేల కోట్ల రూపాయలు ఈరోజు గంజాయి మన రాష్ట్రానికి వస్తుంది. మరి దాని పరిస్థితి ఏంటి? ఎవరు తెప్పిస్తున్నారు? ఏ రాజకీయ నాయకులు తెప్పిస్తున్నారని గతంలో విశాఖపట్నంలో 50,000 కోట్ల రూపాయలు గంజాయి దొరికింది. ఎవరు మాట్లాడరు? గతంలో ఉన్న వైసీపీ మాట్లాడరు, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడదు. ఎవరు దీనికి కారణము? ఈ గంజాయి ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా, ఈరోజు మాలమూర ప్రాంతంలో ఉన్న అనంతపురం జిల్లా చెప్పారు. ప్రభుత్వాలతో పాటు పౌర సమాజంలో పనిచేసే వాళ్ళు ఇన్వాల్వ్ కావాలని చెప్తున్నారు ఆయన. పౌర సమాజంలో ఉండే వ్యక్తులు, సంస్థలు, కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్, రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలలో చాలా సంవత్సరాల నుంచి కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడతాం. మాకు శక్తి ఉన్నంత వరకు దాదాపు ప్రతి ఏదైతే మహనీయులు వర్ధంతులు, జయంతులు, లేదంటే ఇలాంటి సందర్భాలలో కూడా ప్రతి కాలేజీలలో కూడా మేము అవేర్నెస్ క్యాంప్స్ పెడుతున్నాం. దీంట్లో డాక్టర్స్ కానీ మేధావులు ఇలాంటి తీసుకొని పోయి ఇలాంటి ఏది మానసిక వైద్య నిపుణులు ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిలుచుకొని పోయి ఒక్కొక్క సందర్భంలో కాలేజీలలో పెడుతున్నాము. అట్లనే మేము ఒక్కటి చేసేది చాలదు సార్. ఒక విషయం ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు పేరెంట్స్ కు మాత్రం తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ మా మేడం తస్లీం సార్, మీరు చెప్పండి. మేడం ఏమంటున్నారంటే మానసికంగా కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది విద్యా సంస్థలు అంటున్నారు. ఇదే కార్యక్రమంలో ఐపాడ్ సంస్థ ద్వారా మీరు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటిని విస్తృతం చేయడానికి మేడం గారు చెప్పినట్లు చైతన్యం అంటే ప్రధానంగా మానసికంగా వాళ్ళని చైతన్యం చేయడానికి ఎటువంటి కార్యక్రమాలు తీసుకునే అవకాశం మీ దగ్గర నుంచి ఉంది మేడం? సార్, యాక్చువల్ గా ఇప్పుడు ఇంపాక్ట్ సంస్థ అన్నది మనకు ఒక ప్రోగ్రామే డిజైన్ చేసిందండి స్కూల్ కోసం అని చెప్పేసి. సో సప్తవర్ణాలు అని చెప్పేసి ఎట్లా అంటే పిల్లలలోని ఒత్తిడిని ఎలా తగ్గించాలి, వాళ్ళకి ఎగ్జామ్స్ ఫియర్ అనేటి ఏంటి, మారల్ వాల్యూస్ మీద, సో ఇట్లా ప్రతి ఒక్క అంశం మీద గోల్ సెట్టింగ్, లక్ష్యం, వాళ్ళకు ఒక గోల్ ఉండాలి. సో గోల్ సెట్టింగ్ ఇప్పుడు ఒక సెషన్ నుంచి అంటే ఇప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ ముందు నుంచే బిడ్డకి మనము ఒక గోల్ సెట్టింగ్ అనేది, ఒక లక్ష్యం అన్నది మనం దిశానిర్దేశం అన్నది చేసామంటే దానికి తగినట్టు వాళ్ళు ఎలా లైఫ్ లో కెరియర్ గైడెన్స్, మనం సపోర్ట్ సిస్టమ్ ఇవన్నీ ఇస్తున్నామంటే వాళ్ళకి ఎంతో కొంత ఇది ఉంటుంది. సో ఇవన్నీ ఒక ప్రోగ్రామ్ లాగా మనం అప్పుడప్పుడు చేస్తాము. ఓకే, ఇది ఒక సంస్థ కొంతవరకు కొంత సపోర్ట్ అన్నది ఇస్తుంది. నేను ఇంతవరకు అందరి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ప్రముఖుల యొక్క విన్న తర్వాత వీళ్ళ గురించి నాకు వచ్చిన మెయిన్ ముఖ్యము అంటే అండి,
మార్పు అన్నది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వలనో, ఒక మోటివేషనల్ స్పీచ్ వలనో అది తాత్కాలికమే. 100కి 200%. ఎందుకంటే ఇప్పుడు చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి మనకి. సో చాలా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. వాతావరణం అంతా టోటల్ డిఫరెంట్ గా ఉంది కాబట్టి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో గవర్నమెంట్ వైపు నుంచి అందరూ చెప్తున్నట్టు చేయాలి. ఒక విషయం ఏంటి అంటే, ప్రతి స్కూల్, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైమరీ స్కూల్ కావచ్చు, హై స్కూల్ కావచ్చు, ఈవెన్ ప్రైవేట్ సంస్థల్లో అయినా సరే, ఆ స్కూల్లో ఇప్పుడు ఒక ఫిజికల్ డైరెక్టర్ ఎంత అవసరమో, ఒక సైకాలజిస్ట్ కూడా అవసరం అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో. ఎందుకంటే ఓకే. ఒక సైకాలజిస్టులు మాత్రమే అందరికి ఆ స్కూల్లో ఉండే వాళ్ళకి ఎప్పుడైతే టీచర్స్ పేరెంటింగ్ ఇది ఉంటుందో, లేదంటే ఎప్పుడైనా సరే టీచర్స్ పేరెంట్స్ ఏమైనా మార్పులు గమనించినా సరే, వాళ్ళు ఇమీడియట్ గా వచ్చి ఓకే, ఇక్కడ మనకు స్కూల్లో సైకాలజిస్టులు ఉంటారు, మన బిడ్డలో కలిగే మార్పులని మనము ఇది నివృత్తి చేసుకోవచ్చు. సో వాళ్ళకు ఓకే. చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఓకే మేడం. తెలియదు, అంత అవగాహన లేదు. సో ఓకే మేడం. ఇది ఓకే మేడం. చాలా ఎసెన్షియల్ సార్. ప్రతి ఒక్కరు కూడా ఒక సైకాలజిస్ట్ అన్నది ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి చోట అవసరం ఉన్న అదైతే ఉంది. సో ఆ రైట్. రకంగానే కాకుండా ఈ పేరెంటింగ్ మీద చాలా విషయాల రైట్. మీద తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా ఎలా వీళ్ళని పెంచాలి రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రైట్ మేడం. సమాజంలో. రైట్ మేడం. రైట్ మేడం. కులాసాం గారు చెప్పండి. తస్లిమా బేగం మేడం ఏం చెప్తున్నారంటే, ఒక సంస్థ వల్ల చేయదగ్గ కార్యక్రమాలు మా పరిధిలో మేము చేస్తున్నాము. ప్రభుత్వాలపైనే అన్ని కార్యక్రమాలపైన ఆధారపడకుండా మాకు కూడా సహకారం అవసరం అని చెప్పి ఆమె అభిప్రాయపడుతున్నారు. అంటే ఈ మానసిక పరిపక్వత తీసుకురావడానికి ఐపాక్ సంస్థ లాంటివి చాలా ఉన్నాయి, వీరు పనిచేస్తున్నారు. ఈ దిశలో మీరు కూడా వీరితో సమన్వయం చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆ దిశగా ఏమైనా ఆలోచన చేసే ఉద్దేశము మీ సంస్థకు ఉందా? సార్, ఇప్పటికే ఏఐఎస్ఎఫ్ గా రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా అనేక సందర్భాలలో మరి యూటీజింగ్ ర్యాగింగ్ పైన ప్రభుత్వ హాస్టళ్లలో, మహిళా హాస్టళ్లలో కావచ్చు, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, ప్రైవేట్ జూనియర్ కాలేజీలో కావచ్చు, చాలా అవగాహన సదస్సులు కూడా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏఐఎస్ఎఫ్ గా నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, సార్ మనం చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా కూడా చిన్నగా వచ్చినటువంటి అలవాటులే పెద్ద అయినప్పుడు కూడా అవే వస్తాయి. మరి చిన్నగా ఉన్నటువంటి సందర్భంలోనే ప్రతి స్కూల్లో కూడా, అది గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్లో కావచ్చు, మరి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనేది ఒక పీరియడ్ గా ఏర్పాటు చేసి ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, అది ఎక్కడ కూడా అమలు కాలేదు. ప్రతి స్కూల్లో కూడా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేది కూడా ఏర్పాటు చేయాల. మరి అదే విధంగా మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంఘటనలు మహిళల పైన, చిన్నారుల పైన, ముసలి వాళ్ళ పైన అనేక అత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతున్నప్పటికీ ఇంతవరకు కూడా వాళ్ళని శిక్షించలేదు. మరి అదే మరి పక్కన ఉన్నటువంటి దేశాలు, మరి సౌదీలో కావచ్చు, అరేబియాలో కావచ్చు, ఇప్పుడు కనీసం ఇక్కడ ఒక అబ్బాయిలు అమ్మాయిల పైన కన్నెత్తి చూడాలంటే భయపడతారు. అబ్బాయిలు చేస్తే కఠినంగా శిక్షిస్తారు, ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాయని అబ్బాయిలకు చేసేటువంటి వారికి భయం ఉంది. అలా మన దేశంలో, మన రాష్ట్రంలో ఎందుకు భయం లేదని చెప్పి అడుగుతున్నా. అలాంటి అంటే ఎవరైనా అమ్మాయి పైన లైంగిక దాడి ఏమైనా కఠిన శిక్షలు వస్తాయని అనేది ఒక చట్టం తీసుకురావాలా. ఒక చిన్నది సార్, ఇందాక సార్ మాట్లాడుతూ గవర్నమెంట్ నిందిస్తున్నారు. గవర్నమెంట్ మేము నిందించలేదు. గవర్నమెంట్ ఎవరైతే లైంగిక దాడులు చేసి తిన్నారో వాళ్ళని రద్దు చేసేటువంటి ప్రయత్నం అదనపల్లిలో జరుగుతుంది. ఇప్పటికీ ఖచ్చితంగా శిక్ష బాధ్యత ప్రభుత్వానికి కాకోకుండా, అంటే ప్రభుత్వానికి ఖచ్చితంగా బాధ్యత సార్. ఆ ఎవరైతే లైంగిక దాడి చేస్తారో వాళ్ళని వెనకేసేటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఇంతటి వాడైనా కూడా వాళ్ళని శిక్షించేటువంటి డిమాండ్ సార్. ఓకే, ఓకే. అంటే మీరు కొద్దిగా కాంట్రవర్సీలు అయిపోయారు, కానీ ఉద్దేశం అది కాదు. మేడము మీ సహకారాన్ని ఆమె కోరుతున్నారు. వాళ్ళ సంస్థ తరఫున చేసే కార్యక్రమాలకు మీ వంత స్నేహపూర్వక హస్తం అందించాలనేది ఆమె అభిప్రాయం. అమ్మ చెప్పు. రాష్ట్ర జిల్లాలో కూడా జిల్లాలో ఖచ్చితంగా పాల్గొంటారు సార్. ఓకే, ఓకే, వెల్కమ్. థ్యాంక్ యూ. నవేసి మీరు చెప్పండి. మేడం చెప్పింది విన్నారు, మన సావిత్రి గారు చెప్పింది విన్నారు, కులాసాని చెప్పింది విన్నారు. అంటే తస్లీమా బేగం మేడం అడుగుతున్నది మీ సహాయాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలకు వేడి నీళ్లకు చల్లనీళ్ళు తోడైనట్టు ఉండాలనేది వాళ్ళ అభిప్రాయము. ఈ కార్యక్రమాలు విస్తృతం చేయడానికి విద్యా సంస్థలో సుహృత వాతావరణం, అమ్మాయిలకు రక్షణ ఉండాలనేది దిశగా చేసిన కార్యక్రమాలకి మీ వంతు కర్తవ్యంగా మీరు ఎలా భాగస్వామ్యం కాదలుచుకుంటున్నారు?
సార్ ఇది ఒకళ్ళు గుర్తు చేస్తే గుర్తొచ్చే విషయం అయితే కాదు సార్. ఇది ఆల్రెడీ ఆర్గనైజేషన్ లో ముందు నుండి కూడా సెమినార్ క్లాసెస్ అనేది స్టేట్ వైడ్ గా కండక్ట్ చేస్తున్నారు. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి. అయితే డ్రగ్స్ గురించి అలానే సోషల్ మీడియాలో విద్యార్థులు ఎలా చెడిపోతున్నారు సోషల్ మీడియా వల్ల, వాటి గురించి అవగాహన కార్యక్రమాలు చేయటం అలాంటివి ఆల్రెడీ చేస్తున్నాం. ఇప్పటికీ స్టిల్ కంటిన్యూషన్ లో కూడా ఉంది. మేము లాస్ట్ డిసెంబర్ లో మా మహాసభలు అయిపోయిన తర్వాత కూడా గర్ల్స్ అందరూ మీటింగ్ పెట్టుకొని దీని గురించి అవగాహన క్లాసెస్ పెట్టాలని చెప్పేసి మేము దీని పట్ల వర్క్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా ఏఎస్ఎఫ్ తరపున విద్యార్థులకి న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది, వాళ్ళ కెరియర్ కి యూజ్ అవుతుంది అంటే ఏదైనా సరే మా నిర్మాణ బాధ్యులతో కానివ్వండి, మా సెక్రటరీ ప్రెసిడెంట్ తో కానివ్వండి మాట్లాడి ఏదైనా సరే ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ఆర్గనైజేషన్ ముందుంది. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఇనిషియల్ గా తీసుకొని, ఇప్పుడు మనం చెప్పుకుంటే సరిపోదు, గవర్నమెంట్ దాకా దీని దృష్టికి తీసుకెళ్లి ఎవ్రీ వీక్ లో ఒక 1 క్లాసు ఎటు వాళ్ళకి పీడీ పీరియడ్స్ అని చెప్పేసి ఇస్తారు, ప్లేయింగ్ అని చెప్పేసి అలాగా ఒక మంచి సైకాలజిస్ట్ ని కానివ్వండి, ఇలానే లేకపోతే ఒక అడ్వకేట్ బయట ఏం జరుగుతుంది సమాజంలో, అసలు ఎలా ఉండాలి, విద్యార్థిగా నీ పాత్ర ఏంటి, రేపు భావి భారత పౌరులు మీరు అని ఎందుకు అన్నారు ఆ మాట, మిమ్మల్ని మీరు రక్షించుకోవటం ఎలా అని చెప్పేసి వాళ్ళకి అవగాహన వచ్చేటట్లు ఎవ్రీ వీక్ ఒక 2 పీరియడ్స్ వాళ్ళకి క్లాసెస్ ఏదైనా పెట్టి ఎవ్రీ వీక్ కనుక చేస్తా ఉంటే, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్ సెట్ ఒకేలాగా ఉండదు. ఒకళ్ళు ఒక లెసన్ లో ఒక పాయింట్ చదవంగానే అర్థమైపోతుంది, ఇంకొకరికి ఎలా ఉంది అంటే ఒక 4-5 సార్లు చదివితే, ఒక 4-5 సార్లు రాస్తేనే అర్థమవుతుంది ఏం చెప్తున్నారు వీళ్ళు, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి. అదే పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవ్రీ వీక్ గనక ఒక 2 క్లాసెస్ కండక్ట్ చేసి గవర్నమెంట్ ఇనిషియల్ గా తీసుకొని ఇలాంటి ఒక జీవోని ఇస్తే, ఇలాంటి ఒక రూల్ ని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా సోషల్ మీడియా మీద ఉన్నటువంటి ఇప్పుడు బ్యాడ్ ఎలిగేషన్స్, ఇప్పుడు ఏదైతే విద్యార్థులు సోషల్ మీడియాకి దానికి ప్రభావితం అవుతా జరుగుతున్న తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ముందు జాగ్రత్తగానే ఇప్పుడు రాబోయే తరానికి ఇబ్బంది లేకుండా మనం సెట్ చేసుకోగలుగుతాం. ఇంకొకటి, చేస్తే ఏంటి అనే ఒక్క ఉద్దేశమే ఈ రోజులో ప్రతి ఒక్క అనర్థానికి కూడా దారితీస్తుంది. ఒక నిర్భయ అయినా, ఒక దిశ అయినా, ఒక మౌమిత డాక్టర్ అయినా, కాలేజీలో ఉండి చదువుకుంటున్న డాక్టర్ కి సేఫ్టీ లేదు, 60 ఏళ్ళు ఉన్న ముసలి రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకి సేఫ్టీ లేదు, చిన్న పిల్లలు 3 నెలల దగ్గర నుండి పుట్టిన పిల్లలకు కూడా సేఫ్టీ లేని సమాజాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. సెక్సువల్ ఎడ్యుకేషన్ అంటేనే ఒక బూతులా చూస్తుంది మన ఇండియన్ స్టేట్ మొత్తం. ఎందుకో వాళ్ళకి అవగాహన లేక వాటన్నిటినే ఇదే లైఫ్ అనుకొని, ఇంకొకటి ఏంటంటే అపోజ్ చేస్తుంటే పేరెంట్స్ వీళ్ళు నా సంతోషాలను కాదంటున్నారు, వీళ్ళు నన్ను అపోజ్ చేస్తున్నారు, నేను చేసేది తప్పు అని భావించట్లేదు, అదేదో నేను తిందాము స్వీట్ గా ఉంది కానీ వీళ్ళని తినేయట్లేదు అన్న రీతిలోనే చూస్తున్నారు. కానీ దాని వల్ల ఫ్యూచర్ లో నా లైఫ్ ఏం పాడైపోతుంది, ఇప్పుడు నేను స్టెప్ ఆన్ తీసుకుంటే రేపు 25 ఇయర్స్ కానీ ఒక 20 ఇయర్స్ ఒక మేజర్ అయిన తర్వాత రేపు నా మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ ఎలా ఉంటది, లేకపోతే ఒక జాబ్ కెరియర్ లోకి వెళ్తే నేను ఎలా ఉంటది అనే అవగాహన లేకపోవటం. ఇంకొకటి, అమ్మాయిలకు మాత్రమే చెప్పాలి, గర్ల్స్ మాత్రమే కండక్ట్ చేయాలి, వాళ్ళకి సెమినార్లు పెట్టాలని చెప్పడం అది పాయింట్ కాదు సార్. ఎంత మట్టుకని గర్ల్స్ నైనా కంట్రోల్ చేసుకుని రాగలం. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాడు కళ్ళు చూశాడు అంటే నీ అంక నువ్వు చేసుకునే డ్రెస్ ఎలా ఉంది అని చెప్తున్నారు. నువ్వు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని తిరుగుతుంటే తప్పు లేదు, కానీ వాడు చూస్తే తప్పొచ్చిందా అని చెప్పేసి ఆడదాని డ్రెస్ లో చెడు ఉంది అని చెప్పేసి చూస్తున్నారు. కానీ వాడు చూసే కళ్ళు, రే నీ తల్లి కూడా ఇలాంటిదేరా, నువ్వు మీ పేరెంట్స్ ని ఎలా చూస్తున్నావు, బయట వాళ్ళని కూడా అలానే చూడాలరా అని లెక్కన ఎవరు చెప్పట్లా. గర్ల్స్ సైడే పెట్టి గర్ల్స్ కి క్లాసెస్ పెట్టి గర్ల్స్ కే సెమినార్లు పెట్టడం కాదు, వాళ్ళకి కూడా కూర్చోబెట్టి నువ్వు ఈ తప్పు చేశావు అంటే రేపు నీ మీద ఈ కేసు ఫైల్ అవుతుంది, రేపు ఈ నేరం నువ్వు చేశావు అంటే ఒక అమ్మాయిని చెడుగా చూసావా, ఆ అమ్మాయి మీద ఏదైనా బలాత్కారం అత్యాచారం ఏదైనా చేద్దామని ట్రై చేసావా, నీ లైఫ్ అంతటితోనే అయిపోతుంది అని చెప్పేసి గట్టి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు దాకా జరిగిన కేసెస్ లో అయినా సరే రేస్ చేసి ఆ ఒక్క అమ్మాయికి న్యాయం చేసినా గానీ భయం, ఒక మాటతో చెప్తే వినంది, ఒక క్లాస్ తీసుకుంటే విననేది ఎవరైనా సరే, ఏ స్టూడెంట్ పెద్ద మనుషులైనా ఏ రాజకీయ నాయకులైనా కానీ ఒక భయం అనేది ఏర్పడితే ఇది చేస్తే సొసైటీలో మా లైఫ్ ఇలా స్పాయిల్ అవుతుంది అని చెప్పేసి దాని వల్ల అయినా సరే అటు పడిపోయారు అని చెప్పేసి చూస్తేనేమో
నమస్తే. ఈ రోజు. Yeah. కాబట్టి భాస్కర్ గారు సెమినార్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా ఆర్గనైజేషన్ గా మీ వాయిస్ మేము డిస్టర్బెన్స్ ఖచ్చితంగా వస్తుందమ్మా. సపోర్ట్ చేస్తాం ఆర్గనైజేషన్ తరఫున. నమస్తే. ఇంకొకటి నమస్తే. ఈ ఆర్గనైజేషన్ చేసే నమస్తే. వేరే వాళ్ళని కాలేజెస్ మేడం ఎస్ రమణ గారు లెఫ్ట్ అయ్యారు, ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అయితే నవ్యశ్రీలో విన్న మాటలు విన్నారు. చాలా బాధాతరంగా కాకుండా బాధ్యతల్ని, తమకున్న ధైర్యాన్ని ప్రదర్శించాలని చెప్పే మాట చాలా ఇన్స్పిరేషన్ గా ఉండదని నేను కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితుల్లో విద్యా సంస్థలకు సంబంధించి ఎలాంటి రీఫార్మ్స్ తీసుకురావాలనే విషయాన్ని క్లుప్తంగా చెప్తే మనము ఈ చర్చను కాసేపట్లో ముగిద్దాం. సార్, మెయిన్ గా చెప్పేది ఒక్కటే సార్. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్న అవగాహన కార్యక్రమాలు అంటే యాజ్ ఎ ట్రైనర్ గా, సైకాలజిస్ట్ గా, ఇది మూలాల నుంచి మనం చేసే కరెక్షన్ కాదు. ఇది కొంతవరకు ఉపశమనం కలిగించినట్టే. కానీ రూట్ కాజ్ ఏంది, ఎక్కడి నుంచి మనం ప్రాబ్లమ్ ని క్యూర్ చేయాలి అన్నది మూలాల నుంచి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది సార్. మనం రియల్ గా మాడిఫికేషన్, ఒక బిహేవియర్ మాడిఫికేషన్ అన్నది ఒక రైట్ ఇది రావాలి మనకు సమాజంలో అన్నది, అది జరగాలి అంటే ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ మన కోట్ల జనాభాలో ఇది చాలా మంది ఇంకా ఇల్లిటరేట్ స్టేజ్ లో ఉన్నారు, పూర్ ఎకనామిక్ స్టేజ్ లో ఉన్నారు. సో వీళ్ళందరూ ఇవి చేయలేరు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న డ్రగ్స్ కావచ్చు, ఏవైనా సరే ఇప్పుడు తీసుకున్న ప్రతి విషయాలకి వాళ్ళని ఎలా మెంటల్ గా, ఎమోషనల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అన్నది చిన్న వయసు నుంచే మనం నేర్పించాలి. సో చిన్న వయసు నుంచే వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్, సెల్ఫ్ కంట్రోల్, ఇలాంటి విషయాలన్నీ నేర్పించాలి. మరి ఎవరు నేర్పిస్తారు? ఈ కోట్ల జనాభాలో ఇంత పేదరికము, ఇల్లిటరసీ ఇంకా చాలా, ఓన్లీ ఎడ్యుకేటెడ్ కొంతమంది పేరెంట్స్ మాత్రము అవి చేయగలుగుతున్నారు. బట్ అయినా చుట్టూ ఎన్వైరన్మెంట్ కరెక్ట్ గా లేనప్పుడు ఆ పేరెంట్ విషయాలు కూడా కొంతమంది పైన వాళ్ళకి ప్రభావం చూపట్లేదు. టోటల్ సొసైటీలో మార్పు రావాలి అంటే సార్, ప్రస్తుతం మాత్రం నేను యాజ్ ఎ సైకాలజిస్ట్ గా అనేది కాదు, ఇది రియల్ గా చెప్తున్నా, మానసిక నిపుణుల ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సైకాట్రిస్టుల కంటే కూడా సైకాలజిస్టుల అవసరం ఇప్పుడు ప్రస్తుతం ఉందండి. అండ్ దెన్ ప్రతి స్కూల్లో నేను చెప్తున్నా కదా, ఒక స్కూలే ఫస్ట్ బిడ్డ వెళ్ళేది ఎల్కేజీ నర్సరీ నుంచి, ఈవెన్ దాని నుంచి వెళ్ళేది ఒక స్కూల్ కే, బడికి పంపుతారు. అక్కడే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వాళ్ళ మానసిక ఇది అన్నది జరుగుతుంది. కాబట్టి అక్కడ ఒక సైకాలజిస్ట్ ఉండడం వలన ఇటు తల్లిదండ్రులకి, ఇటు ఉపాధ్యాయులకి మధ్య ఆ బిడ్డలో జరిగే వయసుని, దశని బట్టే జరిగే మార్పులని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది వాళ్ళకి నేర్పిస్తారు. అలాగే కాకుండా ఎస్ సార్, కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, అంతే కాకుండా అంటే ఇక్కడ మెయిన్ అలవాట్లే సార్. ఒక చేసే రోజు పని అది ఒక అలవాటుగా మారిపోతుంది. సో ఎలాంటి అలవాట్లని మనము బిడ్డలలో ఇన్కల్కేట్ చేయాలి, దాన్ని బట్టే ఈ రోజు చిన్న వయసు అయినా, ఇక్కడ మన అంబాయి స్వామి గారు ఉన్నారు కదా, అలాగే నవ్యశ్రీ ఉన్నారు కదా, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళు ఎలాంటి ఎన్వైరన్మెంట్ లో పెరిగారో వాళ్ళ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అనేటివి వచ్చాయి. సో ఎవరికైనా అంతే, ఆ ఎన్వైరన్మెంట్ ని ఇది చేసే బాధ్యత అన్నది ఖచ్చితంగా ఈ రోజు మనకు 100%, ఒక పోలీస్ స్టేషన్ లో అయినా సరే, ఒక విద్యా సంస్థలో అయినా సరే, సైకాలజిస్టులు అన్నటివి చాలా చాలా అవసరం ఉందని చెప్పేసి నేను చెప్తున్నాను. నిశ్చయంగా ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి సో మానసిక నిపుణులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళనందరినీ కూడా ఇలాంటి సంస్థలలో చేర్చుకొని అక్కడ సొసైటీలో సోషల్ గా మార్పు రావడానికి కృషి చేయాలని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది కూడా చాలా మంది విద్యార్థులకి, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. ఇంపాక్ట్ యొక్క నినాదం సార్ నేను చెప్తున్నాను, నవభారత నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలం. సో ఇది ఇంపాక్ట్ నినాదము. సో ఈ నవభారత నిర్మాణం జరగాలి అంటే ప్రతి ఒక్కరం కూడా చాలా మంది ట్రైనర్స్, అంటే ఇప్పుడు ఒక స్పీకర్ కి, ఒక టీచర్ కి, ఒక ట్రైనర్ కి చాలా తేడాలు ఉంటాయి సార్. ఆ ట్రైనర్ అవ్వాలి, ట్రైనింగ్ అవ్వాలి మనం. రైట్ మేడం, ఎస్ సార్, రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్న ఇంకొక విషయం సార్, చిన్న విషయము, ఇక్కడ స్టూడెంట్స్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి నేను కోరుకునేది ఏంటంటే, వీళ్ళందరూ కూడా మంచి ఇదిలో ఉన్నారు, చాలా మందికి ఉపయోగపడుతున్నారు. వీళ్ళు కూడా ఇలాంటి ట్రైనింగ్స్ తీసుకోవడం వలన
చాలా మందికి ఉపయోగపడతారు సార్. సో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్స్ అవసరము. వాళ్ళు ట్రైనింగ్స్ తీసుకునే కొద్దీ ఇతరులను ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఇంపాక్ట్ చేయాలి అనే విషయాలని చాలా మంది నేర్చుకుంటారు. సో నేను ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నాను. సో మీరు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ద్వారా వ్యక్తిత్వ వికాసం లాంటి ట్రైనింగ్స్ మనం ఫస్ట్ తీసుకొని మనలో మార్పు చెంది వేరే వాళ్ళని ఎలా ఇంపాక్ట్ చేయాలి, మార్పు చేయాలనే దిశగా ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి వీలైతే నా నంబర్ కూడా షేర్ చేయండి సార్. సో నేను నా వంతు సహాయం ప్రతి ఒక్కరికి చేస్తాను. రైట్ మేడం. ఇది ఈనాటి చర్చాంశం. మరో అంశంతో మరొకసారి కలుద్దాం. అందరికీ నమస్కారం.